గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. టెక్నాలజీ మిషన్స్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్నటువంటి ఒక టెక్నాలజీ మిషన్ నేషనల్ ఆయుష్ మిషన్గా చెప్తాం. అంటే ప్రాథమికంగా భారతదేశంలో సాంప్రదాయ వైద్య విధానాలకు కొదువలేదు. ఈ క్రమంలో కరోనా పాండమిక్ మారినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విధానాలలో సైతము ప్రాచీన భారత వైద్య విధానాలను ప్రముఖంగా ప్రస్తావించుకోవడం మనము న్యూస్ పేపర్ల మాధ్యమంగా గమనించాము. సో ఈ క్రమంలో సాంప్రదాయ వైద్య విధానాలను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు ఆ అంశాల పట్ల అవగాహనను కల్పిస్తూ సంబంధిత వైద్య విధానానికి మరింత ప్రాచుర్యం కల్పించాలనేటటువంటి భారత ప్రభుత్వ సదుద్దేశం అనేది ఈ మిషన్ ఎంపిక ద్వారా తేటతెల్లమవుతుంది. మరి ఈ క్రమంలో నేషనల్ ఆయుష్ మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాలేంటి, దానికి సంబంధించినటువంటి విజన్ ఏ విధంగా ఉంది, అందుకు అనుగుణమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవడం జరిగింది, దాని ద్వారా సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ సరళిని గనక గమనిస్తే నేషనల్ ఆయుష్ మిషన్ గూర్చి వివరించండి అనే ఓరియంటేషన్లో రావచ్చు, లేదా నేషనల్ ఆయుష్ మిషన్ సాంప్రదాయ వైద్య విధానంగా పరిగణిస్తున్నటువంటి ఇది భారతదేశ ఆరోగ్య ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చింది అనే ఓరియంటేషన్లో కూడా ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే భారత ప్రభుత్వము సాంప్రదాయ వైద్య విధానాలైనటువంటి ఆయుష్ అనేటటువంటి కార్యక్రమాలను కీలకంగా భావించి ఎక్కువగా ప్రాచుర్యం కల్పించాలని, దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో దీనిని ఒక మిషన్గా రూపొందించి అమలుపరచడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే భారత ప్రభుత్వము ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 12వ ప్రణాళిక కాలంలో సెప్టెంబర్ 15, 2014న జాతీయ ఆయుష్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. దీనినే మనము NAMగా చెప్పుకుంటాం. నేషనల్ అగ్రికల్చర్ మిషన్ అనేటటువంటిది కూడా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేటటువంటిది కూడా NAMకి సంబంధించినటువంటి అబ్రివేషన్గా కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సిందిగా మనవి. ఇక్కడ ఆయుష్ అనేటటువంటి పదం సంస్కృత పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఈ పదానికి జీవితం అనేటటువంటి అర్థం మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఆయుష్కి సంబంధించినటువంటి అంశాలలో ఏ అనేటటువంటి అక్షరము ఆయుర్వేదానికి సంబంధించింది, వై అనేటటువంటిది యోగా మరియు న్యాచురోపతికి సంబంధించినటువంటి అంశము, యు అనేది యునానీ వైద్యము, ఎస్ అనేది సిద్ధ వైద్యము, అదేవిధంగా హెచ్ అనేటటువంటిది హోమియోపతికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈ సాంప్రదాయ వైద్య విధానాలు ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలో వాడుకలో ఉన్నటువంటివే. అయితే ప్రస్తుతము సాంకేతిక యుగంలో భారతీయ యువత కావచ్చు, ఇతరత్ర ప్రముఖులు కావచ్చు, ఈ సంబంధించినటువంటి వైద్య విధానాల పట్ల అవగాహనను గనక కల్పించబడినట్లయితే వారు రోగాలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే రోగాలు రాకుండా ఉండడంలో జాగ్రత్త పడేటటువంటి అంశాలుగా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకు సంబంధించి దీనిని ఒక టెక్నాలజీ మిషన్ స్థాయికి తీసుకొని పోయి అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించి దీనిని అమలు చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నేషనల్ ఆయుష్ మిషన్కు సంబంధించినటువంటి విజన్ గనక మనం గమనిస్తే దేశవ్యాప్తంగా ప్రజల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు ఆయుష్ను సార్వత్రికంగా అనుమతించడం, అంటే యూనివర్సల్ అలౌ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ప్రధానంగా భారతదేశ ప్రజల యొక్క సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్త వహించేటటువంటి ఒక మిషన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క అసంక్రామ్యత లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్ గమనిస్తే అందుకు భారత ప్రజల యొక్క అసంక్రామ్యత లేదా వారికి రోగాల పట్ల తట్టుకునేటటువంటి శక్తి అధికంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దీనికి ప్రజల యొక్క జీవన శైలి ఒక కారణం కాగా సాంప్రదాయ ఆరోగ్య అలవాట్లు అనేవి మరొక కారణంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలో భారత ప్రజలకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ అసంక్రామ్యత ప్రజలందరికీ ఏకరీతిగా ఉండాలి అంటే ఇక్కడ ఆయుష్ వంటి కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా చూస్తే రాష్ట్ర స్థాయిల్లో
ఆయుష్ వ్యవస్థలకు సంబంధించినటువంటి సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి గణనీయమైనటువంటి కృషి చేస్తున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిహెచ్సి సంబంధిత సంస్థాగతమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. సో వీటిని బలోపేతం చేయడం ద్వారా అవసరమైనటువంటి పరిస్థితులలో ఆయుష్కి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సైతం పిహెచ్సిల యొక్క వినియోగాన్ని మనము అధికంగా ఉపయోగించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మెరుగైనటువంటి వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా ఔషధ మొక్కల పెంపకానికి మద్దతు ఇవ్వడం అనేది కూడా మనకు నేషనల్ ఆయుష్ మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పుకున్నాం. దీని ద్వారా ఆహార పంటలు కావచ్చు, అదేవిధంగా వాణిజ్య పంటలు కావచ్చు, వీటన్నింటినీ ఉత్పత్తి చేస్తున్నటువంటి దృష్ట్యా వీటితో పాటుగా ఔషధ మొక్కల పెంపకానికి సైతము అధిక ప్రాధాన్యతని ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి నేషనల్ ఆయుష్ మిషన్లో భాగంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఔషధ మొక్కల పెంపకానికి కూడా అవసరమైనటువంటి మద్దతుని అందిస్తూ ఇక్కడ రైతులను ఔషధ మొక్కల పెంపకం పట్ల ఆకర్షితులు కావాల్సినటువంటి ఆవశ్యకతను ఇక్కడ గుర్తింపచేసి వారికి సంబంధించినటువంటి పంట పొలాలలో ఔషధ మొక్కలను విరివిగా పెంచాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించినటువంటి మరికొన్ని విజన్కి సంబంధించిన అంశాలు గమనిస్తే, నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేయడము మరియు ఆయుష్ ముడి పదార్థాల లభ్యతను నిర్ధారించడం ద్వారా ఆయుష్ ఔషధాల నాణ్యత నియంత్రణను ప్రోత్సహించడం అనేది కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కోవిడ్ సందర్భంగా భారతదేశం యొక్క టీకా రంగానికి కావలసినటువంటి ముడి పదార్థాలు అందజేసేటటువంటి క్రమంలో ఇతర ప్రపంచ దేశాలు కొంత పక్షపాత ధోరణితో వ్యవహరించినటువంటి అంశము మనం గమనించాము. మరి ఆ క్రమంలో చూస్తే సంబంధిత ముడి పదార్థాలను గనక మనం స్వదేశీయంగానే అభివృద్ధి చేసుకోగలిగితే లేదా ఉత్పత్తి చేసుకోగలిగితే భారతదేశానికి అవసరమైనటువంటి టీకాలకు సంబంధించి ఉత్పత్తి అనేది చాలా త్వరితగతిన జరిగేది అనేటటువంటి అంశంలో మనకు ఎటువంటి సందేహం లేదు. మరి ఈ అనుభవాల దృష్ట్యా ఇక్కడ నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా మనము స్వదేశీయంగానే సంబంధిత ముడి పదార్థాలను గనక మనము ఉత్పత్తి చేసుకోగలిగితే ఈ రంగంలో సైతం మనము త్వరితగతిన స్వయం సమృద్ధిని సాధించేటందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయుష్ ద్వారా ముడి పదార్థాల లభ్యతను స్వదేశీయంగానే నిర్ధారించుకోవడము, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఔషధాలను ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో వాటిని క్వాలిటీ అండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా పరిగణించబడుతుంది. అంటే ఏ రకమైనటువంటి వ్యాధికి ఎంత పరిమాణంలో మనం ఔషధాన్ని అందించాలి అనేటటువంటిది మనకి ఇక్కడ చాలా కీలకంగా పరిగణించేటటువంటి క్రమంలో ఔషధాల నాణ్యత మరియు నియంత్రణను ప్రోత్సహించడం అనేది కూడా మనకు ప్రధానమైనటువంటి విజన్గా మనకి ఇక్కడ పరిగణించడం అనేది జరుగుతూ ఉంది. మరికొన్ని అంశాలు గమనించే ప్రయత్నం చేద్దాం. నేషనల్ ఆయుష్ మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాలను కనుక మనం గమనిస్తే, ఆయుష్ ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేయడం. ప్రాథమికంగా ఆరోగ్య రంగంలో ఆసుపత్రులకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆసుపత్రులలో పెళ్ళుబుకుతున్నటువంటి పలు ధోరణులను నివారించాలి అంటే వాటిని సాంప్రదాయ వైద్య విధానాల వైపుకి ఆకర్షితులు చేయాలనేటటువంటి ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఆయుష్కు సంబంధించినటువంటి ఆసుపత్రులను మరియు డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో భాగంగా వాటికి సంబంధించినటువంటి సౌకర్యాల కల్పన కూడా చాలా కీలకము మరియు ఔషధాలను అందజేయడం అనేది కూడా చాలా కీలకము. వీటితో పాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యే ఉన్నాయి. వీటితో పాటుగా జిల్లా ఆసుపత్రుల వద్ద సైతం ఆయుష్ సౌకర్యాలను కల్పించినట్లయితే ఏ రంగం పట్ల అవగాహన ఉన్నదో ప్రజలు ఆయా సౌకర్యాలను వినియోగించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి తద్వారా ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థలలో ఆయుష్కు సంబంధించినటువంటి సౌకర్యాలను సైతం కల్పించడం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతోటే ఆయుష్ సేవలను సార్వత్రికంగా అందించేటటువంటి వీలు కల్పించబడుతుంది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలకు బదులుగా మరి కొత్త రకం వ్యవస్థలను కనుక ఆయుష్ రంగంలో ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఎక్కువ కాలయాపన పడుతుంది. అదేవిధంగా
అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి వీటిని తప్పించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రులలోనే ఈ సాంప్రదాయ ఆయుష్ వ్యవస్థలకు సంబంధించినటువంటి సౌకర్యాలను కూడా కల్పించినట్లయితే సంబంధిత ఖర్చు అనేది తప్పుతుంది. అదేవిధంగా కాలయాపన కూడా ఉండదు. ఇమ్మీడియట్‌గా ప్రజలకు ఆయుష్‌కి సంబంధించినటువంటి సేవలను అందించేటందుకు వీలుంటుంది కాబట్టి, ఇక్కడ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలను ఆయుష్ వ్యవస్థలకు అప్‌గ్రేడ్ చేయడం అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకు అనుగుణమైనటువంటి చర్యలను చేపట్టడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, అదేవిధంగా ఆయుర్వేదము, సిద్ధ మరియు యునానీకి సంబంధించినటువంటి మెడికల్ ఫార్మసీస్ కావచ్చు, మరియు ఏఎస్ అండ్ యుకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజంను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఆయుష్ వ్యవస్థలకు రాష్ట్ర స్థాయిలో సంస్థాగత సామర్థ్యాలను పెంచడం అనేది నేషనల్ ఆయుష్ మిషన్‌కు సంబంధించినటువంటి లక్ష్యాలుగా మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూస్తే సంబంధిత అంశాల పట్ల శిక్షణను అందించేటటువంటి క్రమంలో విద్యా స్థాయిలలోనే దీనికి సంబంధించినటువంటి ప్రాచుర్యం కల్పించడము, అదేవిధంగా ఇక్కడ ఔషధాలు తయారు చేసినటువంటి క్రమంలో వాటిని తొలుత మనము టెస్ట్ చేయాల్సి వస్తుంది. వాటి యొక్క నాణ్యతను మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఉపయోగించేటటువంటి క్రమంలో సంబంధిత ఔషధాల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేటటువంటి అంశాలలో ముందుగా సంబంధిత సంస్థలు నిర్ధారణకు రావాల్సి వస్తుంది. మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ని వీలైనంత మేరకు కనిష్టం చేయడం, వీలైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంబంధిత ఔషధాలను మనం తయారు చేయాల్సి వస్తుంది. అందుకు అనేకమైనటువంటి డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లు అనేవి అవసరం. అదేవిధంగా సంబంధిత ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలంటే ఫార్మసీస్ అనేవి కూడా చాలా కీలకం కాబట్టి, అదేవిధంగా ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజంని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వీటికి సంబంధించినటువంటి అంశాలలో విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించడము, అదేవిధంగా వాటి యొక్క సామర్థ్యాలను పెంచడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేషనల్ ఆయుష్ మిషన్‌కు సంబంధించినటువంటి లక్ష్యాలలో భాగంగా ఆయుష్ ఔషధాల కోసం నాణ్యమైనటువంటి ముడి పదార్థాలను నిరంతరం సరఫరా చేయడానికి మెరుగైనటువంటి వ్యవసాయ పద్ధతులను అవలంబించడము, తద్వారా ఆయుష్‌కి సంబంధించినటువంటి ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైనటువంటి మద్దతును అందించడం అనేది కూడా నేషనల్ ఆయుష్ మిషన్‌కు సంబంధించినటువంటి ప్రధాన లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సాగు, విలువ జోడింపు, దీన్నే మనం ఇక్కడ వాల్యూ అడిషన్‌గా చెప్తాం. అంటే ఇప్పుడే ఉన్నటువంటి అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను జోడించడం ద్వారా సంబంధిత రంగాన్ని అభివృద్ధి పరచడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వేర్ హౌస్ అంటే గిడ్డంగులకు సంబంధించి సంబంధిత ఉత్పత్తులను కావచ్చు, అదేవిధంగా ఔషధాలను కావచ్చు సక్రమంగా నిల్వ చేసినట్లయితే అవి మున్ముందు ప్రజానీకానికి ఎక్కువగా ఉపయోగపడేటందుకు వీలుంటుంది. కాబట్టి ఈ అంశంలో గిడ్డంగులు మరియు వేర్ హౌసింగ్ సౌకర్యాల కల్పన కూడా చాలా కీలకంగా భావించవచ్చు. అదేవిధంగా మార్కెటింగ్, పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా క్లస్టర్ల ఏర్పాటుకు సహాయం చేయడం. ఇటీవలి కాలంలో ఒకే రకమైనటువంటి పనితీరును కల్పించేటటువంటి సదుద్దేశంతో క్లస్టర్లను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక రకంగా చూస్తే చేనేత రంగానికి సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలను ఒకటే ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని చేనేత క్లస్టర్గా చెప్తాం. అదేవిధంగా ఆహార ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఒకే చోట గనక ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనము ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి క్లస్టర్గా మనం ఇక్కడ పరిగణిస్తూ ఉంటాం. సో సంబంధిత క్లస్టర్లను ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఆయా రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అనేది గణనీయంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఆయుష్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒకే చోట గనక క్లస్టర్ రూపంలో ఏర్పాటు చేసినట్లయితే సంబంధిత పరిశ్రమలకు మనము సహాయం చేయడం అనేది కూడా వేగవంతం అవుతుంది. తద్వారా ఆ రంగం అనేది పురోభివృద్ధి బాటలోకి వచ్చేటందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్ అనేది ప్రధానంగా చూస్తే కేంద్ర ప్రాయోజిత పథకంగా మనకు కనిపిస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాము. దీంట్లో నిధులన్నింటినీ కూడా దాదాపుగా కేంద్ర ప్రభుత్వమే భరించేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇది రాష్ట్రాల భాగస్వామ్యంతో గనక తీసుకొని వస్తే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది తగ్గిపోతుందనే ధోరణితో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా ఇది కనిపిస్తుంది. ఇలా ప్రయోగించబడినటువంటి ఈ నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను గనక మనం ఒకసారి గమనిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తంగా చూస్తే 104
అంటే దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో 50 పడకలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొత్తంగా చూస్తే 104 సమీకృత ఆయుష్ ఆసుపత్రులు, ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తద్వారా ఆయుష్‌కి సంబంధించినటువంటి సేవలు పరిపూర్ణంగా ఈ ఆసుపత్రులలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇదివరకు ఉన్నటువంటి లక్ష్యాలలో గనక మనం చూస్తే పీహెచ్‌సీలలో కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ సరైన ప్రాచుర్యం గనక ఇక్కడ లభించనట్లయితే ప్రజలు ఈ సౌకర్యాల పట్ల మొగ్గు చూపేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయిలో పలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 104 సమీకృత ఆయుష్ ఆసుపత్రులను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సంబంధిత సేవలన్నీ కూడా ఒకే చోట మనం అందించేటందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రంగంలో సాధించినటువంటి ప్రగతిగా ఈ 104 హాస్పిటల్స్‌కి సంబంధించిన అంశాన్ని మనం చూడవచ్చు. మరో రకంగా చూస్తే మొత్తంగా 296 ఆయుష్ హాస్పిటల్స్ మరియు 4717 ఆయుష్ డిస్పెన్సరీలు అవస్థాపన మరియు ఇతర సౌకర్యాల అప్గ్రేడేషన్ కోసం ఎంపిక చేయడం అనేది జరిగింది. తద్వారా పూర్తి స్థాయిలో సంబంధిత ఆయుష్‌కి సంబంధించినటువంటి సేవలు ఈ హాస్పిటల్స్‌లలో కావచ్చు, డిస్పెన్సరీలలో కావచ్చు అందించడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేవి కల్పించడం జరుగుతుంది. దీనికోసము సంబంధిత ఉపకరణాలను కావచ్చు, అంటే డివైసెస్ అంటాము, ఆయుష్ ద్వారా సేవలను గరిష్ట స్థాయిలో పొందడానికి గాను ఏ ఉపకరణాలు, డివైజెస్ అవసరమో వాటిని కల్పించడం అనేది, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా సంబంధిత ఔషధాలన్నీ కూడా అక్కడ లభ్యమయ్యేలా ఏర్పాటు చేయడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తద్వారా చూస్తే మొత్తంగా 296 ఆయుష్ హాస్పిటల్స్ మరియు 4717 ఆయుష్ డిస్పెన్సరీలు అనేవి అవస్థాపన సౌకర్యాలను కల్పించడంతో పాటుగా ఇతర సౌకర్యాల కల్పన కోసం, అప్గ్రేడ్ చేయడం కోసం వీటిని ఎంపిక చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ప్రతి సంవత్సరం సగటున 2878 పీహెచ్‌సీలు, అదేవిధంగా 840 కామన్ హెల్త్ సెంటర్స్ మరియు 350 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వీటికి ఔషధాలు మరియు తక్షణ సహాయం అందుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం. ఇక్కడ గమనిస్తే ఒకేసారి సౌకర్యాలను గనక కల్పించినట్లయితే ఎక్కువ నిధులను వ్యయం చేయాల్సి వస్తుంది. తద్వారా ఇతర ప్రాధాన్యత రంగాల మీద దృష్టి సారించడం అనేది లేదా నిధులను వెచ్చించడం అనేది తగ్గేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి దీనిని వీలైనంత కనిష్ట స్థాయిలకు తగ్గించుకోవడం కోసము ఏటా 2878 పీహెచ్‌సీలకు, అదేవిధంగా 840 సిహెచ్‌సీలకు మరియు 350 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌కి వీటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తద్వారా వీటిని మనము నిర్ణీత కాలక్రమంలో అప్గ్రేడ్ చేసుకుంటూ, అంటే ఎక్కడైతే అత్యవసరం ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌ని కావచ్చు, సిహెచ్‌సీలను కావచ్చు, అదేవిధంగా జిల్లా ఆసుపత్రులను కావచ్చు ఎంపిక చేసుకొని సంబంధిత సౌకర్యాలను అందజేసేటటువంటి క్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 1965 యోగా వెల్నెస్ సెంటర్లు మరియు 512 ఆయుష్ గ్రామ యూనిట్లు. అంటే ఇక్కడ ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాలకు సైతము ఆయుష్‌కి సంబంధించినటువంటి సేవలను అందజేయడంలో భాగంగా 1965 యోగా వెల్నెస్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. అదేవిధంగా 512 ఆయుష్ గ్రామ యూనిట్లు అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలకు, అంటే క్షేత్ర స్థాయిల వద్దకు మరియు మారుమూల ప్రాంతాలకు సైతము ఆయుష్‌కి సంబంధించినటువంటి సేవలను విస్తరించడము అనేటటువంటి అంశము ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇది నేషనల్ ఆయుష్ మిషన్‌లో భాగంగా పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఆయుష్‌కు సంబంధించినటువంటి విద్యాభ్యాసము సైతము మనకు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాం. కాబట్టి దీనికి సంబంధించి విజన్‌లోనే మనం ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది విద్యను కూడా అందించేటటువంటి క్రమాన్ని. మరి ఆ క్రమంలో చూస్తే 11 కొత్త ఆయుష్ విద్యా సంస్థల స్థాపన కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటటువంటిది అందించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా విద్యకు అత్యధిక ప్రాచుర్యం కనుక కల్పించబడినట్లయితే సంబంధిత ఆయుష్ రంగానికి సంబంధించి కూడా అధిక మొత్తంలో ప్రాచుర్యం కల్పించబడుతుంది.
తద్వారా ప్రజలు ఈ రంగం యొక్క సేవలను పొందడానికి ఎక్కువగా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి దీనికోసము విద్యా సంస్థల స్థాపన అనేది కూడా చాలా కీలకమే. తద్వారా ఇక్కడ మనం సాధించినటువంటి ప్రగతిగా 11 కొత్త ఆయుష్ విద్యా సంస్థలను స్థాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దీనికోసం అవసరమైనటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ని సైతం అందించినట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. మొత్తంగా 72 అండర్ గ్రాడ్యుయేట్ మరియు 33 పోస్ట్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్‌లలో మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలు సైతం ఇక్కడ కల్పించడం అనేది జరిగింది. ప్రాథమికంగా చూస్తే కొన్ని వైద్య కళాశాలలలో వైద్య విద్యను అందించేటటువంటి క్రమంలో కొన్ని హాస్పిటల్స్‌ని కూడా అక్కడే ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో చూస్తే మనకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో 72 ఇన్స్టిట్యూషన్స్ అనేవి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో 33 ఇన్స్టిట్యూషన్స్ అనేవి, అదేవిధంగా ఇతర ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్‌లలో కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన మరియు లైబ్రరీ సదుపాయాలు, దట్ మీన్స్ గ్రంథ రూపంలో ఉన్నటువంటి సాంప్రదాయ వైద్యానికి సంబంధించినటువంటి అవగాహన పొందడానికి గాను అనేకమైనటువంటి లైబ్రరీ పుస్తకాలు అనేవి అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత లైబ్రరీ సదుపాయాలను సైతము సంబంధిత విద్యా సంస్థలలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీనికోసము మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాలను గ్రంథ రూపంలో వీటిలలో అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే 36 ఆయుష్, సిద్ధ, యునాని మరియు హోమియో ఫార్మసీలు మరియు 29 డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు అనేవి బలోపేతం చేయడం జరిగింది. దీని ద్వారా ఆయుష్ ఉత్పత్తులను సకాలంలో ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో వాటి యొక్క క్వాలిటీని నిర్ధారించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇందుకు అవసరమైనటువంటి సంస్థలను అధిక మొత్తంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి సంస్థలను బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా మాత్రమే పూర్తి సురక్షితమైనటువంటి సేవలను మనము అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనిని మనము హడావుడిగా గనక చేసినట్లయితే లేదా తక్కువ సన్నద్ధతతో గనక చేసినట్లయితే రిజల్ట్స్ గనక నెగటివ్గా వస్తే ప్రజలు పూర్తిగా సంబంధిత వ్యవస్థను దూరంగా జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సదుపాయాలను ముందుగానే నిర్దేశించుకొని వాటికి సంబంధించినటువంటి అమలులో భాగంగా వీటన్నింటిని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆయుష్, ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు, వీటికి సంబంధించి చూస్తే 4448 యూనిట్లు ప్రారంభించాలని దానికి సంబంధించినటువంటి ఆమోద ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1041 ఈ హెల్త్ మరియు వెల్ఫేర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా ఇక్కడ అనేది ఆమోదం పొందడం వేరు, దాన్ని ఏర్పాటు చేయడం అనేది వేరు. ఆమోదించినంత మాత్రాన ఏర్పాటు చేసినట్లుగా మనం భావించలేము. సంబంధిత నిధులను దశల వారీగా అందజేస్తూ వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆమోదించినంత మాత్రాన మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్లుగా భావించలేము. కాబట్టి 4448 యూనిట్లకు ఆమోదం లభించగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు 1041గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దఫాల వారీగా లేదా తర్వాతి దశలో మిగిలినటువంటి కేంద్రాలను సైతము ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయబడతాయి. అంటే ఫైనాన్షియల్గా వచ్చేటటువంటి అసిస్టెన్స్ మనము ఆమోద ప్రక్రియ జరిగినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందజేయబడుతుంది. కానీ నిధులను డైరెక్ట్ అందజేసేటటువంటి క్రమంలో అన్నింటినీ గనక అందజేస్తే ఆర్థికమైనటువంటి భారం కలుగుతుంది. కాబట్టి దశల వారీగా వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలుగా 1041 కేంద్రాలను మనం ఇక్కడ చూస్తాం. ఉన్నటువంటి వైద్య సౌకర్యాలతో పాటుగా సాంప్రదాయ వైద్య విధానాలను గనక మనము అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లయితే భారత ప్రజలకు పూర్తి స్థాయిలో ఆరోగ్య సంరక్షణను అందించాలి అనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ నేషనల్ ఆయుష్ మిషన్లో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి విధానాలతో పాటుగా భారతదేశము సాంప్రదాయకంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, సిద్ధ, అదేవిధంగా హోమియోకి సంబంధించినటువంటి విధానాలలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా భారత ప్రజలకు అందించేటటువంటి ఉద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది నేషనల్ ఆయుష్ మిషన్ ఏర్పాటు వెనకాల. సో ఇక్కడ
ఈ రంగం పట్ల ఉన్నటువంటి అవగాహన లోపాన్ని పూరించి భారత ప్రజలను ఈ రంగం యొక్క సేవలను కూడా పొందినట్లయితే ఇక్కడ ఆరోగ్య రంగంలో అసంక్రామ్యతకు సంబంధించినటువంటి ధోరణులు మనకు ఎక్కువ కావడం జరుగుతుంది. తద్వారా కోవిడ్ వంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో సైతము ప్రజలు వాటి యొక్క వ్యాప్తిని నిరోధించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో అందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనకు నేషనల్ ఆయుష్ మిషన్ వంటి చర్యల ద్వారా భారత ప్రజలకు అందించేటటువంటి ఉద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే 2020 మార్చి 20న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 12,500 ఆయుష్ హెల్త్ వెల్ఫేర్ సెంటర్లను ఎస్టాబ్లిష్ చేయాలని, ఇది కూడా కేంద్ర ప్రాయోజిత స్కీమ్ మోడ్లో మరియు జాతీయ ఆయుష్ మిషన్లో భాగంగా 2023-24 నాటికి దశల వారీగా అమలు చేసేటటువంటి ప్రతిపాదనను ఆమోదించడం అనేది జరిగింది. తద్వారా ఆయుష్ సర్వీసెస్ అనేవి పూర్తి స్థాయిలో భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చేటటువంటి అవకాశాలు 2023 నుంచి 24 నాటికి సాకారం అయ్యేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందుకు అవసరమైనటువంటి చర్యలను 2020లో ఏర్పాటు చేసినటువంటి కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖంగా ఆమోదించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ ఒకటి చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య విధానాలన్నీ కూడా కోవిడ్ వంటి పాండమిక్ సమయంలో వైఫల్యం చెందినట్లుగా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే భారతీయుల యొక్క జీవన సరళి కావచ్చు, ఆహార మరియు ఆరోగ్యపు అలవాట్లు కావచ్చు, దానివల్ల ఉన్నటువంటి ప్రాధాన్యతల దృష్ట్యా కోవిడ్ యొక్క వ్యాప్తి ప్రపంచ దేశాలలో ఒక విధంగా, భారతదేశంలో మరో విధంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆయుష్ వంటి కేంద్రాల ఏర్పాటు ద్వారా మరింత ఆరోగ్య సంరక్షణను సాధించవచ్చు అనేటటువంటి సదుద్దేశంతో మనకి ఇక్కడ భారత ప్రభుత్వము సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ మోడ్లో మనకి ఇక్కడ నేషనల్ ఆయుష్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశము చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య రంగంలోని ప్రగతిగా మనక్కడ పరిగణించవచ్చు. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.